నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం ప్రగతి పథంలో సాగుతుందన్న ప్రధాని తెలంగాణలో 7,000 కోట్ల విలువైన పనులకు శ్రీకారం కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి మంచిది కాదన్న రేవంత్ మెట్రో రైల్ మూసీ అభివృద్ధికి సహకారం అందించాలని ప్రధానికి విజ్ఞప్తి తెలంగాణలో కాంగ్రెస్ అధికారానికి వచ్చినా మార్పేమీ లేదన్న మోదీ కాళేశ్వరంపై భారాసతో కుమ్మక్కైందంటూ విమర్శలు కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో విసుగు మొదలైందన్న కేసీఆర్ 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన కరీంనగర్ తర్వాత ఖమ్మంలో సభ ప్రతి స్కీమ్లో జగన్ స్కామ్ చేశారన్న చంద్రబాబు అధికారానికి వచ్చిన తర్వాత వాలంటీర్లను తొలగించబోమని భరోసా నెల్లూరులో జగన్ కక్ష సాధింపు చర్యలు తెలుగుదేశం నేతల ఇళ్లల్లో పోలీసుల ముమ్మర తనిఖీలు ఓటమి భయంతోనేనన్న లోకేష్ ఏపీలో టెట్ డిఎస్సి షెడ్యూల్ మార్చాలన్న హైకోర్టు రెండింటి మధ్య కనీసం 4 వారాలు సమయం ఇవ్వాలని ఆదేశాలు లంచం కేసుల్లో చట్టసభ్యులకు విచారణ నుంచి మినహాయింపు లేదన్న సుప్రీంకోర్టు ప్రత్యేక రక్షణలు సరికాదని స్పష్టీకరణ రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం ప్రగతి పథంలో పయనిస్తుందనే విధానంతో పాలన సాగిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు పూర్తి సహకారం అందించామన్న ఆయన భవిష్యత్తులోనూ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ప్రగతిని కొనసాగిస్తామని ఆదిలాబాద్లో పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన తర్వాత భరోసా ఇచ్చారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధికి ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానిని కోరారు. లోక్సభ ఎన్నికల ముంగిట ప్రధాని నరేంద్ర మోదీ ఆదిలాబాద్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నాగపూర్ చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆదిలాబాద్ వెళ్లిన మోదీ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి దేశవ్యాప్తంగా 56,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రామగుండంలో ఎన్టీపీసీ 800 మెగావాట్ల సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు, అంబారీ, ఆదిలాబాద్, పింపల్కుట్టి విద్యుదీకరణ ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు. డబ్లింగ్, విద్యుదీకరించిన సనత్ నగర్, మౌలాలి మార్గాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకమని తెలిపారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలన్న ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రధాని తమకు పెద్దన్న వంటి వారన్న రేవంత్ గుజరాత్ తరహాలో తెలంగాణకు మద్దతివ్వాలని కోరారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే 1850 ఎకరాలకు పరిహారం ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అనుమతి ఇప్పిస్తే ఆదిలాబాద్ కు సాగునీళ్లొస్తాయని పేర్కొన్నారు. प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में कुछ डेवलपमेंट को आगे ले सकता है. तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपके मदद जरूरी है. अगर आपका जो सोच है 5 ट्रिलियन इकोनॉमी हम रीच होने के लिए हैदराबाद इज वन ऑफ द मेट्रोपॉलिटन सिटी. वी वांटेड टू कंट्रीब्यूट योर 5 ट्रिलियन इकोनॉमी सिस्टम. सो प्लीज डू सपोर्ट अस इन मेट्रो रेल, इन मूसी रिवर डेवलपमेंट. व्हाई? बिकॉज यू हैव डेवलप्ड Sabarmati river. We wanted to regenerate our Musi river. All I need is your support. We wanted to establish semiconductor industry. Hyderabad is the place for semiconductor unit. Please support us. ఆ తర్వాత మాట్లాడిన ప్రధాని మోదీ రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి అనే నినాదంతో పాలన సాగిస్తున్నట్లు తెలిపారు. జాతీయ రహదారులు, ఇతర ప్రాజెక్టులు సహా అనేక అంశాల్లో తెలంగాణకు పూర్తి సహకారం అందించామన్నారు. केंद्र की हमारी सरकार को और तेलंगाना राज्य के निर्माण को करीब 10 साल हो रहे हैं. जिस विकास का सपना तेलंगाना के लोगों ने देखा था उसे पूरा करने में केंद्र सरकार हर तरह से सहयोग कर रही है. केंद्र की हमारी सरकार राज्यों के विकास से देश के विकास के मंत्र पर चलती है.
इसी तरह जब देश की अर्थव्यवस्था मजबूत होती है तो राज्यों को भी इसका लाभ मिलता है, राज्यों में भी निवेश बढ़ता है। इसी तेजी से हमारा देश तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनेगा और इसका मतलब होगा तेलंगाना की अर्थव्यवस्था का भी तेजी से विकास। मुख्यमंत्री जी समय निकालकर यहां तक आए, मैं उनका भी आभार व्यक्त करता हूं और हम मिल करके विकास की यात्रा को आगे बढ़ाए, इस संकल्प को लेकर के चले। రామగుండంలో యూరియా పరిశ్రమ, వందే భారత్ రైళ్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, జాతీయ రహదారులు వంటి అనేక అంశాల్లో కేంద్రం తెలంగాణకు పూర్తిగా సహకరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో బారాస వెళ్లి కాంగ్రెస్ అధికారం చేపట్టినంత మాత్రాన ఎలాంటి మార్పు రాదని ప్రధాని మోదీ విమర్శించారు. భారాస ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందన్న ఆయన ఈ విషయంలో రెండు పార్టీలు కొమ్మక్కవుతున్నాయని మండిపడ్డారు. ఆదిలాబాద్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్న మోదీ కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తూనే విపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది ఎన్నికల సభ కాదని, దేశంలో అభివృద్ధి ఉత్సవం జరుగుతోందని తెలిపారు. తెలంగాణ ప్రజల మధ్య ఈ ఉత్సవం జరుపుకునేందుకే వచ్చినట్లు వివరించారు. ఇదే సమయంలో ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు తనపై చేసిన విమర్శలపై స్పందించిన మోదీ దేశంలోని 140 కోట్ల మంది ప్రజలంతా తన కుటుంబమని వ్యాఖ్యానించారు. तेलंगाना के लोग ये जान चुके हैं कि परिवारवादी पार्टियों के चेहरे अलग हो सकते हैं, लेकिन चरित्र एक ही होता है। दो पक्की चीजें हैं उनके चरित्र में, एक झूठ, दूसरा लूट। बीआरएस ने कालेश्वरम प्रोजेक्ट जैसे घोटाले किए, कांग्रेस की सरकार उस पर कार्रवाई करने के बजाय फाइलों को दबाकर बैठ गई। तुम भी भले हम भी भले, तुमने खाया मैं खाऊंगा। मेरा जीवन खुली किताब जैसा है, मेरा कोई निजी सपना नहीं होगा, आपके सपने यही मेरा संकल्प होगा। और इसलिए मैं कहता हूं 140 करोड़ देशवासी यही मेरा परिवार है, मेरा भारत, मेरा परिवार। ఆత్మ బలిదానాలతో సాధించిన తెలంగాణలో నాటి ప్రభుత్వం లాభార్జన, ధనదాహం తీర్చుకోవడానికే పనిచేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫామ్ హౌస్ మత్తులో లక్షలాది యువకుల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా ఎంపికైన 5,192 మంది లెక్చరర్లు, ఉపాధ్యాయులు, కానిస్టేబుళ్లు, మెడికల్ సిబ్బందికి ఉద్యోగ నియామక పత్రాలను సీఎం అందించారు. 3 నెలల కాలంలోనే 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టామని వివరించారు. ప్రజల ప్రోత్సాహంతో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. గురుకుల పాఠశాలలు ఇచ్చినా అంటున్నాడు. నేను అడుగుతున్న ఎవరికైనా ఎక్కడైనా మౌలిక వసతులు ఉన్నాయా? అక్కడో ఇక్కడో పిట్టగూళ్ళలోనో పోల్ట్రీ ఫాముల్లోనో ఈ పిల్లలు చదువుకునే పరిస్థితులు కల్పించారు. అందుకే ఒక మోడల్ రెసిడెన్షియల్ విధానాన్ని తీసుకురావాలని మొట్టమొదటి ప్రయోగంగా కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో 150 కోట్లతోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అండ్ ఓబీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటినీ ఒకే క్యాంపస్ లో ఒక యూనివర్సిటీ మోడల్లో నిర్మిస్తున్నాం. 119 శాసనసభ నియోజకవర్గాలలో ఎక్కడ అవకాశం ఉన్నా ఈ నమూనాతో ఒక క్యాంపస్ ను క్రియేట్ చేయాలి, పేద విద్యార్థులకు విద్యను అందించాలన్న ఆలోచన మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. కాంగ్రెస్ నేతలు వాళ్లలో వాళ్లే కొట్టుకుంటారు, రాబోయే కాలం మనదే అంటూ భారాస అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో విసుగు ప్రారంభమైందని, ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావడం లేదంటూ విమర్శించారు. ఈ మేరకు ఇవాళ తెలంగాణ భవన్లో లోక్సభ ఎన్నికల కార్యాచరణపై ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల నేతలతో సమావేశమైన కేసీఆర్ 4 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. కరీంనగర్ నుంచి బి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత పోటీ చేస్తారని తెలిపారు. ఈ నెల 12న కరీంనగర్ తర్వాత ఖమ్మంలో కూడా సభ పెట్టుకుందామని కేసీఆర్ వెల్లడించారు. నేతలు కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కేసీఆర్ స్పష్టం చేశారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3 సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. తాను కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని, ఒక్కో లోక్సభ నియోజకవర్గంలో 2 లేదా 3 రోజుల పాటు పర్యటిస్తానని పార్టీ నేతలకు కేసీఆర్ స్పష్టం చేశారు. అహంకారంతో ఆంధ్రప్రదేశ్ను విధ్వంసం చేసిన వ్యక్తిని వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇంటికి పంపాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీ అభివృద్ధి కోసం తెలుగుదేశం హయాంలో అనేక పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పించామన్నారు. అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను తొలగించబోమని హామీ ఇచ్చారు. వివేకాను హత్య చేసిందెవరో చెప్పాల్సిన బాధ్యత జగన్పై ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రజలంతా ఏకం కావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో రా కదలిరా ముగింపు బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీని రక్షించుకునేందుకే తెలుగుదేశం జనసేన కలిశాయని స్పష్టం చేశారు. అనంతపురం అభివృద్ధికి కియా పరిశ్రమ తెచ్చి 1000 మందికి ఉపాధి కల్పించామని, వైకాపా మాత్రం ఎన్నో పరిశ్రమల్ని పారద్రోలిందని చంద్రబాబు ఆక్షేపించారు. 18 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ ని పూర్తి చేసి కియా మోటార్ తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కియా మోటార్ రాకమునుపు ఎకరా 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు. ఇప్పుడు ఎంత తమ్ముడు ఎకరా? 2 కోట్ల నుంచి 3 కోట్లు మనం ఉంటే 5 కోట్లు అయ్యేది. ఇప్పటికి 12 లక్షల కార్లు ఇక్కడ తయారు చేసిన కార్లు దేశ విదేశాల్లో తిరుగుతున్నాయంటే అదే తెలుగుదేశం పార్టీ మార్కు. అదే తెలుగుదేశం ఇంకొక 10 సంవత్సరాలుగా నుండుంటే మొత్తం ఈ రోడ్డంతా పరిశ్రమలు వచ్చేటి అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏపీని దేశంలోనే నెంబర్ 1 గా చేయాలనేదే తన సంకల్పమని స్పష్టం చేశారు. స్కీముల్లో కూడా స్కామ్లు చేసే వ్యక్తి జగన్ అని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను తొలగించబోమని, వారికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. నేనిచ్చింది ఐటీ ఉద్యోగాలు, ఈయనిచ్చింది వాలంటరీ ఉద్యోగం. అంటే ఎంత వాలంటరీ ఉద్యోగానికి? 5,000 అవునా కాదా? వాలంటీర్లందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ ఉద్యోగాలు నేను తీసేయను. వాలంటరీ వ్యవస్థ ఉంటుంది, కానీ మీరు వైఎస్ఆర్ దొంగలకు పనిచేయొద్దండి. మీలో కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు. మన రాష్ట్రంలో ఉండే యువతని ప్రపంచానికి అనుసంధానం చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాదని మిమ్మల్ని అందరికీ హామీ ఇస్తున్నా. వివేక హత్య కేసులో అనేక పిల్లి మొగ్గలు వేసింది ఎవరని చంద్రబాబు ప్రశ్నించారు. వివేక హత్యపై చర్చకు రావాలని సవాలు విసిరారు. వివేక హత్య కాదు, అది గుండెపోటు. తర్వాత గొడ్డలి పోటు అన్నారా లేదా? మీ చెల్లి అడగతా ఉంది. నాకు తెలియక మునిపే గొడ్డలి పోటు అన్నావు, ఆ గొడ్డలి ఎవరిచ్చారు జగనన్నా చెప్పమని నీ చెల్లి అడగతా ఉంది. జగనాసుర రక్త చరిత్ర. నీకు ధైర్యం ఉంటే రా, చర్చకు రా, కదిలిరా. ఎవరు వివేకాన్ని చంపారో చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీకు? హత్యలు చేసే వాళ్ళు ముఖ్యమంత్రిగా అర్హులా? నీ ప్రాణానికి రక్షణ ఉందా? మీ ఆడబిడ్డల శీలానికి రక్షణ ఉందా? ఇలాంటి దుర్మార్గుడు అవసరమా మనకు? ఏపీని కాపాడే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకున్నాయన్న చంద్రబాబు 40 రోజులు ప్రజలు తమ బిడ్డల కోసం పనిచేయాలని కోరారు. నెల్లూరులో తెలుగుదేశం నాయకులే లక్ష్యంగా వారి నివాసాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి నారాయణ సన్నిహితులే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. నారాయణ సంస్థలకు చెందిన ఉద్యోగులు, తెలుగుదేశం నాయకుల ఇళ్లలో తనిఖీలు జరిగాయి. సింహాద్రి నగర్లోని శ్రీధర్ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. సెల్ ఫోన్లు తీసుకుని పరిశీలించారు. తెలుగుదేశం మహిళా సీనియర్ నేత ముప్పాళ్ల విజేతారెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజేతారెడ్డి నివాసానికి వెళ్లారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త కోట గురుబ్రహ్మం, దేవరపల్లి రమణారెడ్డి నివాసాలను పోలీసులు జల్లెడ పట్టారు. గురుబ్రహ్మాన్ని బాలాజీనగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసినందునే ముఖ్యమంత్రి జగన్ ముసుగు తీసేసి ఫ్యాక్షనిస్టు పోకడలతో బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్యబట్టారు. జగన్ నియంత పోకడలకు తట్టుకోలేక ఇటీవలే నెల్లూరు జిల్లాలోని సీనియర్ నేతలంతా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారని లోకేష్ చెప్పారు. ఇది జీర్ణించుకోలేని జగన్ తెలుగుదేశం నేతల ఇళ్లపై పోలీసు దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి నారాయణ అనుచరులైన విజేతారెడ్డి, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, పట్టాభిరామ్ రెడ్డి, ఫైనాన్షియర్ గురుబ్రహ్మం ఇళ్లపైకి పోలీసులను పంపి భయానక వాతావరణం సృష్టించారని లోకేష్ ఆక్షేపించారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతున్న సమయంలో పోలీసులు జగన్ చేతిలో కీలుబొమ్మలుగా మారటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని జగన్ తొత్తులుగా మారిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ కోరారు. చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగించేందుకు, ఓట్లు వేసేందుకు లంచం తీసుకుంటే రక్షణ కల్పించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. చట్టసభ్యులకు లంచం కేసులో రాజ్యాంగ రక్షణ కల్పిస్తూ 1998లో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కొట్టేసింది. లంచం కేసులో ఎంపీ, ఎమ్మెల్యేలకు ఎలాంటి మినహాయింపు లేదని, వారు విచారణను ఎదుర్కోవాల్సిందేనని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది.
పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులకు లంచాలకు సంబంధించిన కేసుల అంశంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. లంచం కేసులో చట్టసభ్యులకు మినహాయింపు లేదని, వారు విచారణ ఎదుర్కోవాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ కల్పించడంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లంచానికి పార్లమెంటరీ అధికారుల ద్వారా రక్షణ లేదని 1998 నాటి తీర్పు రాజ్యాంగంలోని 105, 194 అధికరణలకు విరుద్ధమని సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ప్రజా జీవితంలో విశ్వసనీయతను లంచం దెబ్బతీస్తుందని పేర్కొన్న ఆయన దాన్ని ఉపేక్షించలేమని తెలిపారు. 2012లో రాజ్యసభ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే సీతా సోరెన్ ఒక పార్టీకి ఓటేయడానికి లంచం తీసుకుని మరొకరికి ఓటు వేశారనే ఆరోపణలు రాగా సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలంటూ సీతా సోరెన్ చేసిన అభ్యర్థనను జార్ఖండ్ హైకోర్టు తోసిపుచ్చింది. సీతా సోరెన్ సుప్రీంకోర్టుకు వెళ్లగా 2019లో విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో అవినీతికి పాల్పడినప్పుడు వారిపై చర్యలు తీసుకోవచ్చా, వారికి రక్షణ ఉంటుందా అనే అంశాన్ని 5 సభ్యుల ధర్మాసనానికి అప్పగించింది. తర్వాత జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం విచారించింది. సభలో చేసే ప్రసంగాలు, అక్కడ వేసే ఓట్లపై ఎంపీలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ కేసులో 1998 ఏడాది వచ్చిన తీర్పును పునః పరిశీలించాలని 2023 సెప్టెంబర్ 20న ధర్మాసనం తెలిపింది. ఇందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో 7 సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ ధర్మాసనం పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ కేసులో 1998 ఏడాది ఇచ్చిన తీర్పును పునః పరిశీలించి ఇవాళ తుది తీర్పు వెలువరించింది. లంచం కేసుల్లో చట్టసభ్యులకు మినహాయింపు లేదని, వారు విచారణ ఎదుర్కోవాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. పార్లమెంటు శాసనసభల్లో ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగించేందుకు, ఓట్లు వేసేందుకు లంచం తీసుకుంటే రక్షణ కల్పించలేమన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందని మోదీ కొనియాడారు. సుప్రీంకోర్టు తీర్పు స్వచ్ఛమైన రాజకీయాల వైపు నడిపిస్తుందని, వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుందని ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్, ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీ మధ్య కనీసం 4 వారాలు గడువు ఉండే విధంగా స్కెడ్యూల్లో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక్కో పరీక్ష ముగిసిన తర్వాత ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించేందుకు మరింత సమయం ఇవ్వాలని ఆదేశించింది. టెట్, టీఆర్టీ మధ్య నిర్దేశిత గడువు లేకుండా నిర్వహిస్తున్నారని దాఖలైన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో 5 ఏళ్ల తర్వాత హడావుడిగా డిఎస్సి నిర్వహిస్తున్నట్లు పిటిషనర్ వివరించారు. 2 పరీక్షల మధ్య తగిన సమయం లేదని తెలిపారు. 2018 నాటి డిఎస్సికి సహేతుకమైన సమయం ఇచ్చారని పిటిషనర్ వెల్లడించారు. ఈ వాదనలు విన్న కోర్టు టెట్, టీఆర్టీ మధ్య కనీసం 4 వారాలు గడువు ఉండే విధంగా చూడాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గంపగుత్తగా ఓట్లను బదిలీ చేయడంపై పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. సచివాలయంలో ఏపీ ఎన్నికల అదనపు ప్రధాన అధికారి హరీందర్ ప్రసాద్కు రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చిన నిర్వాసితులు తమ సమ్మతి లేకుండా రంపచోడవరం నియోజకవర్గం నుంచి ఓట్లను బదిలీ చేశారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులోని దేవీపట్నం, తొయ్యేరు గ్రామాలకు చెందిన ఓట్లను వేరే నియోజకవర్గానికి గంపగుత్తగా బదిలీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా తమ ఓట్లను ఇతర ప్రాంతానికి ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. తక్షణం తమ ఓట్లను తమ స్వస్థలాలకు బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 6న తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారాస ధర్నాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. 7వ తేదీన కలెక్టర్లు, ఆర్డీఓలకు వినతి పత్రాలు అందిస్తామని తెలిపారు. ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క మాట్లాడిన మాటలను కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజల నుంచి 20,000 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు ఎత్తుగడ వేశారని ఆరోపించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేశారు. ఆనాడు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు గౌరవనీయులు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అన్నమాట, వచ్చేది మా ప్రభుత్వమే, ఎల్ఆర్ఎస్ ను రద్దు చేసేస్తాము, ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టవద్దు అని చెప్పి చాలా స్పష్టంగా కామెంట్ చేసినారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఎల్ఆర్ఎస్ కు ఫీజు కట్టండి అంటే రక్తమాంసాలు పీల్చేస్తున్నారు అని. మరి వాళ్ళ బట్టి విక్రమార్క గారు సమాధానం చెప్పాలా? మరి మీరు కూడా ఇప్పుడు రక్తమాంసాలు పీలుస్తున్నారా, లేక ఫీజులు కట్టమని ఏదైతే సేమ్ మేము ఏదైతే ఫీజు చెప్పామో అదే పెట్టి మీరు మార్చి 31 లోపల కట్టాలని చెప్పి మెడ మీద కత్తి పెట్టి ఈ రాష్ట్రంలోని మధ్యతరగతి ప్రజల రక్తమాంసాలను తాగుతున్నారా చెప్పాలా? పాడి పరిశ్రమ రంగాన్ని యోగ్యంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. డైరీ రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.
హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ ప్రాంగణంలో నిర్వహించిన 50వ పాడి పరిశ్రమ సదస్సును భట్టి ప్రారంభించారు. 3 రోజులు జరిగే సదస్సులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పలు స్టాల్స్ను భట్టి సందర్శించారు. పాడి రంగం అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తామన్న భట్టి ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక నిధులు కేటాయించామన్నారు. ప్రైవేటు సంస్థలకు ధీటుగా ప్రభుత్వ సంస్థలు ఎదగాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. And we have been encouraging the dairy industry. And as you all aware that 70% of the dairy industry labor is mostly from the women sector. So I feel the milk production and consumption is also equally important for any population and civilization to grow very healthy and economically also very strong. So as far as the Telangana government is concerned, we are equally concerned encouraging the agriculture sector and dependent sector of the dairy industry. This year budget also we have increased more budget for the agro sector and animal husbandry and other dairy products also. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8న పాత బస్తీలో 2వ దశకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి పనులు ప్రారంభించనున్నారు. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్నుమా మార్గంలో 4 స్టేషన్లతో ఈ కారిడార్ అందుబాటులోకి రానుంది. 2వ దశలో మొత్తం 70 కిలోమీటర్ల కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించిన తెలంగాణ సర్కార్ రూట్ మ్యాప్ ఖరారు చేసింది. అందులో భాగంగానే ఈ నెల 8న 2వ దశలోని 5.5 కిలోమీటర్ల మార్గానికి సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు మెట్రో రైల్ అధికారులు వెల్లడించారు. ఈ మెట్రో మార్గం అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా నేరుగా ఫలక్నుమాకు చేరుకోవచ్చు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కాలేజ్ అనుబంధ మైనింగ్ శాఖ భవనానికి 5 కోట్ల రూపాయల విరాళం అందించి ఉస్మానియా పూర్వ విద్యార్థి దాతృత్వాన్ని చాటుకున్నారు. 1968లో ఓయూలో చదువుకుని అమెరికాలో స్థిరపడిన గోపాలకృష్ణ ఆయన గురువు నరసింహన్ పేరున మైనింగ్ శాఖ భవనానికి తన వంతు సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. ఓయూ వీసీ రవీందర్ రిజిస్ట్రార్తో కలిసి గోపాలకృష్ణ ఇవాళ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. పూర్వ విద్యార్థులంతా విశ్వవిద్యాలయానికి తమ వంతు ఏదైనా తోడ్పాటు అందించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీకి కుటుంబమే లేదంటూ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కేంద్ర మంత్రులు, భాజపా నాయకులు మోదీకి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ఈ మేరకు ఎక్స్ ఖాతా ప్రొఫైల్స్లో మోదీ కా పరివార్ అంటూ బయో పెట్టారు. అటు సామాజిక మాధ్యమాల్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మోదీ, భాజపా అభిమానులు ఎక్స్ ఖాతాల ప్రొఫైల్స్లో మోదీ కా పరివార్ అంటూ రాసుకొస్తున్నారు. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ చేపట్టిన జన విశ్వాస యాత్రలో ప్రసంగించిన లాలూ మోదీకి కుటుంబం లేదని, అందుకే వారసత్వ కుటుంబ రాజకీయాలపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలకు ధీటుగానే బదిలిచ్చిన మోదీ దేశంలోని 140 కోట్ల మంది తన కుటుంబమేనని, తన జీవితం తెరిచిన పుస్తకమని చెప్పారు. మేరా భారత్ మేరా పరివార్ భావనతో జీవిస్తున్నట్లు పేర్కొన్నారు. బెంగళూరు బ్రూక్ ఫీల్డ్లోని రామేశ్వరం క్యాఫే పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో పోలీసు దర్యాప్తు బృందాలు నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. నిందితుడి ఆచూకీ కోసం పరిసరాల్లోని దుకాణాలకు అమర్చిన సీసీ కెమెరాల రికార్డులను పోలీసులు సేకరించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా నిందితుడు టోపీ, కళ్లజోడు ధరించి చేతి రుమాలతో ముఖాన్ని కప్పుకున్నట్లు గుర్తించారు. అనుమానితుడు కేఫే సమీపంలో రూట్ నెంబర్ 500D బస్సు దిగినట్లు సీసీ కెమెరా దృశ్యాలతో నిర్ధారించారు. ఈ పేలుడుకు దాదాపు గంట ముందు అతడి కదలికలను పోలీసులు గుర్తించగా అతడి వయసు 28 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారు. త్వరలోనే నిందితుడిని అరెస్టు చేస్తామన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ను సుప్రీంకోర్టు మందలించింది. ఉదయనిధి స్టాలిన్ వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ కింద ఉన్న హక్కులను దుర్వినియోగం చేసి ఆయనే రక్షణ కోసం తమ వద్దకు వచ్చారని కోర్టు వ్యాఖ్యానించింది. మీరు చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో తెలియదా అని ఉదయనిధిని ప్రశ్నించింది. మీరేం సామాన్య పౌరుడు కాదని, ఓ మంత్రి పదవిలో ఉన్నారని ఉదయనిధిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 15కు వాయిదా వేసింది. గతేడాది సెప్టెంబర్లో తమిళనాడు జరిగిన ఓ కార్యక్రమంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి వ్యాఖ్యానించగా ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్త దుమారం రేగింది. ఈ క్రమంలోనే ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు ఉదయనిధికి నోటీసులు జారీ చేసింది.
మద్యం కుంభకోణం కేసులో కొంతకాలంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సమన్లను తిరస్కరిస్తూ వస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు విచారణకు హాజరయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మార్చి 12 తర్వాతే తాను ఈడీ ఎదుట హాజరవుతానని తాజా సమన్లకు ఇచ్చిన సమాధానంలో కేజ్రీవాల్ పేర్కొన్నట్లు ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో విచారణ కోసం మార్చి 4న రావాలని ఇటీవలే కేజ్రీవాల్కు ఈడీ 8వ సమన్లు జారీ చేసింది. ఈసారి గైర్హాజరైన సీఎం ఈడీకి తన సమాధానం పంపారు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని మరోసారి ఆరోపించిన ఆయన వారి ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే మార్చి 12 తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని కేజ్రీవాల్ ఈడీకి తెలిపినట్లు ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.